గురుగారు వృషభ రాశి వారికి ఏ ప్రొఫెషన్ అయితే సూట్ అవుతుంది అంటారు? 2026 ఎంటర్ అవుతుంది కదా! ఏ ప్రొఫెషనో తెలిస్తే వాళ్ళకి ముందుగానే హెల్ప్ అవుతుంది. కొంచెం తెలియజేయండి గురుగారు. ఖచ్చితంగా. వృషభ రాశి వారికైతే అన్ని రకాల రంగాల్లో బాగుంటుంది. ఎందుకంటే వీటి మీద నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వీరు ప్రయత్నం చేయాలి. గురువు గారిని అయితే సంప్రదిస్తే నరదిష్టికి పరిష్కార మార్గం చూడొచ్చు. మన వీడియోస్ చూస్తూ ఉంటే మన ఛానల్లో పరిష్కార మార్గాలు కూడా ఖచ్చితంగా దొరుకుతూ ఉంటాయి. దాంతోపాటు వృషభ రాశి వారికి అయితే రానున్నటువంటి 2026 సంవత్సరం మొత్తం కూడా వీరు పరిగణలోకి తీసుకున్నట్టయితే కనుక వీరు పై స్థానంలోనే ఉంటారు. వీరు ఇండస్ట్రియల్గా స్థాపించడానికి కానీ అలానే కోడింగ్ మెడికల్ రంగంలో స్థాపించి టాబ్లెట్స్ అవి తయారు చేసే రంగాల్లో కానీ అలానే మెటావర్స్ వాటికి సంబంధించినటువంటి ఏఐ టెక్నాలజీ రంగాల్లో కానీ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. దానితోపాటు వీరికి ఇంకా కూడా పైకి స్థానంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా ముందుకెళ్ళచ్చు. వీటన్నిటికన్నా కూడా మిలిటరీ, పోలీస్, కలెక్టర్, ఎన్జిఓస్ రంగాల్లో వీరికి తట్టని వారు ఉండరు. వీరు ప్రయత్నం చేస్తే తదిమూరు ఆగిపోతారు. అలానే ముఖ్యమైనటువంటి రంగం రాజకీయ రంగం. దీంట్లో ప్రయత్నం చేస్తే సంవత్సరానికో 5 సంవత్సరాలకో దినదిన అభివృద్ధి ఉంటుంది వీరికి. సంవత్సరానికి 5 సంవత్సరాలు ఉండే అభివృద్ధి కాదు, దినదినం ప్రతిరోజు పదవి వస్తుంది వీరికి. కాబట్టి అలాంటి రంగాల్లో ఉంటే అతి తక్కువ కాలంలోనే మంచి స్థానానికి వెళ్ళగలుగుతారు. ఆ నరదిష్టి నరఘోషకైతే మన ఛానల్లో ఆల్రెడీ పరిహారాలు చాలా దొరుకుతాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పరిహారాలు చేసుకోవచ్చు. అలానే నరదిష్టి నరఘోషకి చాలా అద్భుతమైన పరిహారాలు మన ఛానల్లో దొరుకుతాయి వీరికి. వీరు ఎన్నుకునేటువంటి రంగం అయితే రాజకీయ రంగం చాలా బాగుంటుంది. మనం చెప్పిన రంగాలన్నీ కూడా ప్రయత్నం చేయొచ్చు. రాజకీయ రంగం, సినీ రంగం ప్రయత్నం చేస్తే వారిని తట్టిన వారైతే ఇక దొరకరు. మరి ఒక నాయకుడు మళ్ళీ వచ్చాడు అనుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ రంగాల్లో వీరు ప్రయత్నం చేసి దినదిన అభివృద్ధి మంచి స్థానానికి వెళ్ళాలని కోరుకుంటాను 2026 సంవత్సరం వృషభ రాశి వారు. ఓకే. ఇంకా ఎవరైనా పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.